వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ప్రతి పాఠ్యాంశంలో డిఎస్సి పరీక్షలో ఏ ఏరియా నుండి ప్రశ్నలు అడుగుతారో వాటిని మనం చూద్దాం. నేను ఈ విషయాన్ని 2004 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పేపర్ నుండి 2024 ఆగస్టులో జరిగిన డిఎస్సి ఎగ్జామ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పేపర్లు అన్నీ కూడా ఒకసారి చూడడం జరిగింది. అయితే ఈ ప్రశ్నలలో ప్రశ్న సరళి అనేక మార్పులు చేసుకుంటూ వస్తుంది. అందువలనే ప్రతి పాఠ్యాంశంలో వచ్చేటువంటి ప్రశ్నలను మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోలో 8వ తరగతి జీవశాస్త్రం 2వ పాఠమైనటువంటి కణం జీవుల మౌలిక ప్రమాణం అనే పాఠ్యాంశంలో ఏ ఏ ఏరియాలో ఎగ్జామ్లో ప్రశ్నలు వస్తాయో వాటిని మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైట్, ఇక ఏ ఏరియాలో మన ప్రశ్న వస్తే చూద్దాం. సరే, ఈ సూక్ష్మజీవ ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా పరిశీలించి వర్ణించిన వారు ఎవరంటే అథినాసియస్ కిర్చర్. అదేవిధంగా అథినాసియస్ కిర్చర్, జాన్ స్వమర్డామ్, యాంటనీ వాన్ లీeuwenhoek మరియు రాబర్ట్ హుక్. అంటే సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించిన వారిలో ముఖ్యులు ఎవరంటే అథినాసియస్ కిర్చర్, జాన్ స్వమర్డామ్ మరియు రాబర్ట్ హుక్గా మనము చెప్పవచ్చు. అథినాసియస్ కిర్చర్, జాన్ స్వమర్డామ్, యాంటనీ వాన్ లీeuwenhoek మరియు రాబర్ట్ హుక్. నెక్స్ట్, కణము యొక్క ఆవిష్కరణ. మొట్టమొదటిసారిగా కణాన్ని కనుగొంది ఎవరంటే బ్రిటన్ దేశానికి చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త. ఎప్పుడు కనుగొన్నాడంటే 1665 సంవత్సరంలో ఈ యొక్క రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నాడు. అయితే ఈయన కనుగొన్న కణము నిర్జీవ కణం అండి. నిర్జీవ కణాన్ని కనుగొన్నాడు. ఎక్కడంటే ఓక్ చెట్టు యొక్క మెత్తని కాండం తీసుకొని ఆ కాండంలో ఈ యొక్క కణాన్ని కనుగొన్నాడు, తాను తయారు చేసిన సూక్ష్మదర్శిని ద్వారా. నెక్స్ట్, ఇతను కణాన్ని పరిశీలించినప్పుడు
ఈ ఓక్ చెట్టు యొక్క వెన్నెముకలో కణాలనేవి తేనె పట్టులో ఉండే ఖాళీ గదులుగా గుర్తించాడు. ఈ ఖాళీ ప్రదేశాలకే ఈ రాబర్ట్ హుక్ ఏమన్నాడంటే కణం అని పేరు పెట్టాడండి. మనం కణం అని పేరు పెట్టింది రాబర్ట్ హుక్. లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం. కణం అంటే చిన్న గది అని అర్థం. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ పోతే నెక్స్ట్ ఆంథోనీ వాన్ లెవెన్హుక్. ఆంథోనీ వాన్ లెవెన్హుక్ లేదా ఆంటోనీ వాన్ లెవెన్హుక్. ఈ ఆంటోనీ వాన్ లెవెన్హుక్ మొట్టమొదటిసారిగా 1674 సంవత్సరంలో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు లాంటి సజీవ కణాలను, అదేవిధంగా నీటి బిందువులలో చలిస్తున్న సూక్ష్మ ప్రాణులను సైతం చూశాడు. రాబర్ట్ హుక్ ఏమో నిర్జీవ కణాలని ఓక్ చెట్టు యొక్క మెత్తని కాండంలో పరిశీలిస్తే, ఆంటోనీ వాన్ లెవెన్హుక్ 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాల వంటి సజీవ కణాలని పరిశీలించడం జరిగిందండి. అంతేకాకుండా ఆంటోనీ వాన్ లెవెన్హుక్ మైక్రోస్కోప్ను కూడా రూపొందించి ఎన్నో సజీవ నిర్జీవ అంశాలను అధ్యయనం చేశాడు. ఇక్కడ ముఖ్యమైనది ఆంటోనీ వాన్ లెవెన్హుక్ మొట్టమొదటిసారిగా 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు లాంటి సజీవ కణాలను చూశాడు. అదేవిధంగా నీటి బిందువులలో చలిస్తున్న సూక్ష్మ ప్రాణులను కూడా చూశాడు. ఈయన మైక్రోస్కోప్ను కూడా రూపొందించి ఈ మైక్రోస్కోప్ సహాయంతో ఎన్నో సజీవ నిర్జీవ అంశాలను అధ్యయనం చేశాడండి. రాబర్ట్ హుక్ కణాన్ని ఆవిష్కరించడం సైన్స్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ చేసిన కీలకమైన పరిశీలనలు కణాలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదం చేశాయి. ఇక్కడ రాబర్ట్ బ్రౌను కేంద్రకాన్ని కనుగొన్నాడండి. కణాన్ని కనుగొనదేమో రాబర్ట్ హుక్ 1665 సంవత్సరంలో నిర్జీవ కణాలను కనుగొన్నాడు. ఆంటోనీ వాన్ లెవెన్హుక్ సజీవ కణాలని కనుగొన్నాడు. ఇక్కడ రాబర్ట్ బ్రౌన్ మాత్రం కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఫెలిస్ ఫాంటానా మరియు మరికొందరు శాస్త్రవేత్తలు 18వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా
జంతువుల బాహ్య చర్మంలోని ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళ కణాలలో ఉపకళ కణాల్లో కేంద్రకాన్ని చూశారు. అయినప్పటికీ వివిధ రకాల కణాలలో కేంద్రకము ఉంటుందని, కేంద్రకం కణములో అంతర్భాగమని తెలిపిన ఘనత మాత్రము రాబర్ట్ బ్రౌన్కు దక్కుతుందండి. పెలిస్ పాంటానా మరికొంత శాస్త్రవేత్తలు కూడా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళ కణాలలో కేంద్రకం చూశారు. అయినా సరే కేంద్రకం గురించి పూర్తి అవగాహన గురించి చెప్పింది రాబర్ట్ బ్రౌన్ కనుక కేంద్రకం కణంలో అంతర్భాగమని తెలిపిన ఘనత ఈ యొక్క రాబర్ట్ బ్రౌన్కే దక్కుతుంది. రాబర్ట్ బ్రౌను కేంద్రకాన్ని ఇక్కడ గుర్తించాడంటే ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మ కణాల్లో పరిశీలించాడండి. ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మ కణాలను పరిశీలిస్తున్నప్పుడు కణములో చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్కలాంటి నిర్మాణాన్ని బ్రౌన్ గుర్తించాడు. ఎక్కడంటే ఆర్కిడ్ పత్రంలో. బ్రౌన్ ఈ నిర్మాణాలు కణములో అంతర్భాగమని భావించాడు. కణములో అంతర్భాగమని బ్రౌను భావించాడు. వీటినే కేంద్రకం అన్నాడు. అంటే రాబర్ట్ బ్రౌను ఆర్కిడ్ పత్రం చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్కలాంటి భాగం గుర్తించాడు. ఇటువంటి గుండ్రటి నిర్మాణాలు కణంలో అంతర్భాగం అని భావించాడు. ఈ కణంలో నుండి గుండ్రటి నిర్మాణాలనే ఈ యొక్క రాబర్ట్ బ్రౌను గుర్తించి వీటినే కేంద్రకం అన్నాడు. రైట్. కణ ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి దాదాపు 180 సంవత్సరాల సమయం పట్టింది. అంటే కణాన్ని కనుగొన్న తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి ఆ మధ్యకాలంలో 180 సంవత్సరాలు సమయం పట్టింది. ఇది కూడా ఇంపార్టెంట్ చెప్పవచ్చు మనం. కణం కనుగొన్న 180 సంవత్సరాలకి కేంద్రకాన్ని కనుగొన్నారు. నోటిలోని బుగ్గ కణాలను పరిశీలించడానికి ఈ ప్రయోగంలో మిథిలిన్ బ్లూ లేదా సాఫ్రనిన్ వంటి రంజకాలను ఉపయోగిస్తారు. బుగ్గ కణాల్లో కేంద్రకాన్ని కనుగొనడానికి మిథిలిన్ బ్లూ లేదా సాఫ్రనిన్ అనే రంజకాన్ని ఉపయోగిస్తారు. ఈ బుగ్గలోని కణాలు గుండ్రంగా ఉంటాయి. నెక్స్ట్, కణాన్ని నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా భావిస్తారు. కణాన్ని నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా గుర్తిస్తారు.
నెక్స్ట్ బుగ్గ కణాల చుట్టూ ఉన్న పొరను కణత్వచము అంటారు. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచం గుండా కేవలం కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి బయటికి ప్రవహిస్తాయి. అంటే బుగ్గలోని కణం చుట్టూ ఉన్న పొరను మనం ఏమంటే కణత్వచం అంటాము, సెల్ మెంబ్రేన్. ఈ కణత్వచం చేస్తుందంటే కణానికి ఆకారాన్ని, అదేవిధంగా ఆకారాన్ని ఇస్తుంది. ఈ కణత్వచం గుండా కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి ప్రవహించేటట్లుగా సహాయపడుతుంది. నెక్స్ట్ ఉల్లిపొర కణత్వచం పైన ఉల్లిపొర కణత్వచం పైన మరొక పొర కనిపిస్తుంది. దీని ఏమంటే కణకవచం అంటారు. బుగ్గలోని కణం పైన కణత్వచం ఉంటే ఉల్లిపొరలోని కణం పైన కణత్వచంతో పాటు మరొక కణకవచం ఉంటుంది. అదే మరొక పొర ఉంటుంది. అదే కణకవచం, సెల్ వాల్ అంటాము. ఈ కణకవచం అనేది కణానికి కావలసిన పట్టుత్వాన్ని ఇస్తుంది. అంటే వివరంగా చెప్పాలంటే జంతువుల యొక్క కణాన్ని ఆవరించి ప్లాస్మా పొర ఉంటే, మొక్కల యొక్క కణాన్ని ఆవరించి ప్లాస్మా పొరతో పాటు అదనంగా మరొక కవచం ఉంటుంది. దీన్ని మనం కణకవచం అంటారు. ఈ కణకవచం యొక్క విధి ఏంటంటే కణానికి కావలసిన పట్టుత్వాన్ని ఇస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ రెండు కణాలలో అంటే బుగ్గలోని కణాలు, ఉల్లి పొరలోని కణాలు, రెండు కణాలలో రంగు కలిగి ఉన్న గుండ్రని నిర్మాణాలు ఉన్నాయి. వీటిని మనం అంటే కేంద్రకం అంటారు. బుగ్గ కణాలలో కేంద్రకం దాదాపుగా మధ్యలో ఉంటుంది. బుగ్గ కణాల్లో, అదేవిధంగా ఉల్లి కణాల్లో మధ్య భాగంలో గుండ్రని నిర్మాణం ఉంటుంది. దాని కేంద్రకం అంటాము. ఈ బుగ్గ కణాల్లో కేంద్రకం అనేది ఆ కణం యొక్క మధ్యలో కాకుండా ఆ కణం యొక్క దాదాపుగా మధ్యలో ఉంటుంది. కానీ ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాల్లో ఉన్న కేంద్రకం మాత్రము ఆ కణం మధ్యలో కాకుండా కొంచెం ప్రక్కగా ఉంటుంది. అంటే బుగ్గ కణాల్లో ఉన్న కణంలో కేంద్రకము మధ్యలో ఉంటే, ఉల్లి పొరలో ఉన్నటువంటి కేంద్రకము మధ్యలో కాకుండా కొంచెం ప్రక్కగా ఉంటుంది. ఇకపోతే కణత్వచానికి, కణాన్ని ఆవరించున్న ఈ కణత్వచానికి కేంద్రకానికి మధ్య జిగురు లాంటి పదార్థం ఉంటుంది. దీన్ని ఏమంటామంటే కణద్రవ్యము అంటాము. దీన్ని మనం ఏమంటాము? కణద్రవ్యము అంటాము. కణద్రవ్యం అంటారు. ఈ కణద్రవ్యం అనేది యొక్క కణద్రవ్యం అనేది అంటే కేంద్రకానికి కణానికి మధ్య ఉండే ద్రవ్యం, జిగట పదార్థం కణద్రవ్యానికి. ఈ కణద్రవ్యం అనేది ఒక విజాతీయ పదార్థం. ఇది ఒక విజాతీయ పదార్థంగా చెప్పవచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ అమీబా, పారామీసియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్ మొదలైన జీవులన్నీ కూడా ఏకకణంతో నిర్మితమైనవి. అంటే ఇవి ఏకకణ జీవులు, అందువల్ల వీటిని ఏకకణ జీవులు అంటారు. ఏంటవి? అమీబా, పారామీసియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్. ఈ జీవులన్నీ ఒకే కణముతో నిర్మితమైనవి కనుక వీటిని ఏకకణ జీవులు అంటాం. వీటిలో ఒకే కణం ఉంటుంది. ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ ఈ కణమే నిర్వహిస్తుంది. ఇది క్లామిడోమోనస్. ఈ మధ్యలో ఉన్నది హరితరేణువు. ఇది గిన్నె వంటి హరితరేణువు. అంటే ఈ హరితరేణువు గిన్నె వంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ పోతే సజీవులలో కణాలు చాలా చిన్నవి. సజీవుల కణాలు పరిమాణంలో చాలా చిన్నవి. ఇవి మైక్రాన్ నుండి సెంటీమీటర్ వరకు ఉండవచ్చు. చాలా కణాలను కంటితో చూడలేము, సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. నెక్స్ట్ అతి చిన్న బ్యాక్టీరియా కణం అనేది గుర్తుంచుకోవాలండి. ఇది అతి చిన్న బ్యాక్టీరియా కణం అనేది 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. ఇకపోతే మానవుని కాలేయ కణాలు, అంటే కాలేయంలో ఉన్నటువంటి కణాలు, అదేవిధంగా మూత్రపిండాల కణాలు, మానవుల్లో ఉండే కాలేయ కణాలు, మూత్రపిండాల కణాలు 20 నుండి 30 మైక్రాన్ల వరకు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 20 నుండి 30 మైక్రాన్ల పొడవు ఉంటాయి. వీటిలో కాలేయంలో ఉన్న కణాలు, మూత్రపిండాలు ఉన్నటువంటి కణాలు. నెక్స్ట్ రైట్కి చూడండి. కొన్ని కణాలను కంటితో చూడగలం. అంటే కణం అనేవి కొన్ని చిన్నగా ఉంటాయి, చూడలేము. కొన్ని అయితే కంటితో చూడగలం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మానవుని నాడీ కణం సుమారు 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. మానవుని నాడీ కణం అనేది సుమారుగా 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇకపోతే ఉష్ట్రపక్షి, దీని మనము ఆస్టిస్ అంటాం. ఉష్ట్రపక్షి లేదా ఆస్టిస్ గుడ్డు అన్నిటికంటే పెద్ద కణం అండి. అంటే అతి పెద్ద కణము ఎక్కడ ఉంటుందంటే మనం ఏం చెప్పాలి? ఉష్ట్రపక్షి ఆస్టిస్ యొక్క అండము లేదా గుడ్డని చెప్పాలి. ఉష్ట్రపక్షి లేదా ఆస్టిస్ యొక్క గుడ్డు అన్నింటికంటే పెద్ద కణం. అంటే అతిపెద్ద కణం అంటే ఉష్ట్రపక్షిలో ఉంటుంది. ఏంటిది? గుడ్డు. నెక్స్ట్ ఇంకా ముఖ్య అంశాలు చూద్దామండి ఒకసారి. రైట్. సజీవులన్నీ
కణాలతో నిర్మితమైనవే. అంటే సజీవులలో అన్నీ కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి. మొట్టమొదట 1665 సంవత్సరంలో ఇవి ఇంపార్టెంట్ బిట్ అండి, ఒకసారి అడిగాడు. మొట్టమొదట 1660 సంవత్సరంలో రాబర్ట్ హుక్ కణాలను పరిశీలించాడు. రాబర్ట్ హుక్ కణాలని పరిశీలించాడు. ఎప్పుడు? 1665 సంవత్సరంలో ఓక్ చెట్టు యొక్క మెత్తని కాండంలో. రైట్. రాబర్ట్ హుక్ సారీ అండి ఆంథోనీ వాన్ లీవెన్ హుక్ తాను తయారు చేసిన సూక్ష్మదర్శినితో మొట్టమొదట సజీవ కణాలను పరిశీలించాడు. ఎవరండి ఈయన? ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. ఆంటోనీ వాన్ లీవెన్ హుక్ మొట్టమొదట సజీవ కణాలను పరిశీలించారు. సజీవ కణాలను పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరంటే ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. నిర్జీవ కణాలని పరిశీలించిన శాస్త్రవేత్త అంటే రాబర్ట్ హుక్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, కణములో 3 ముఖ్య భాగాలు ఉంటాయండి. అవి కణాన్ని ఆవరించి ఉన్నటువంటి పొర, దీన్ని మనం కణత్వచం అంటాము. నెక్స్ట్ కణద్రవ్యం. ఈ కణద్రవ్యం ఎక్కడ ఉంటుందంటే కేంద్రకానికి కణానికి మధ్య ఉన్నటువంటి పదార్థం కణద్రవ్యం. కణము లోపల ఉన్నటువంటి భాగం మనం కేంద్రకం అంటాం. అంటే కణములో కణాన్ని ఆవరించే పైన కణత్వచం, కేంద్రకాన్ని త్వచానికి మధ్యలో జిగట పదార్థమే కణద్రవ్యము, మధ్యలో ఉన్నటువంటి కేంద్రకం అనేవి మొత్తం 3 భాగాలు ఉంటాయి కణములో. నెక్స్ట్, రాబర్ట్ బ్రౌను కేంద్రకాన్ని కనుగొన్నాడండి. ఎక్కడంటే ఆర్కిడ్ పత్రాల కణాలలో. రాబర్ట్ బ్రౌను ఆర్కిడ్ పత్రాల కణాలలో కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఎవరు? రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్, జంతు కణం కంటే వృక్ష కణంలో కణత్వచం చుట్టూ ఒక అదనపు పొర ఉంటుంది. చూడండి, ఇక్కడ జంతువులో కణం ఉంటుంది, వృక్షంలో కణం ఉంటుంది. జంతు కణాన్ని ఆవరించి కణత్వచం ఉంటుంది. అదేవిధంగా వృక్ష కణాన్ని ఆవరించి కూడా కణత్వచం ఉంటుంది. కాకపోతే వృక్ష కణంలో కణత్వచం చుట్టూ అదనంగా వేరే పొర ఉంటుంది. ఈ పొర మనం ఏమంటే కణ కవచము అంటాము. కణ కవచం సెల్ వాల్ అంటాము. మరి ఈ కణకవచం అనేది కణానికి కావలసిన బలాన్ని, అదేవిధంగా గట్టిదనాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. కణానికి కావలసిన బలాన్ని, గట్టిదనం ఇవ్వడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ పోతే చూడండి సరే. ఒకే కణం ఉన్న జీవులను ఏకకణ జీవులు అని, ఒకటి కంటే ఎక్కువ ఉన్న జీవులను బహుకణ జీవులని అంటారు. అంటే ఏ జీవుల దేహ నిర్మాణంలో ఒక కణం ఉంటే దాన్ని కణమని, అనేక కణాలు ఒకటి కంటే ఎక్కువ కణాలు వాటిని మనం బహుకణ జీవులని అంటాము. నెక్స్ట్, నాలుగు 400 సంవత్సరాల నుండి సూక్ష్మదర్శిని అనేక మార్పులతో వృద్ధి చేయబడింది. పూర్వపు రోజుల్లో మైక్రోస్కోపు కేవలం
ఒక కటకం మాత్రమే ఉపయోగించేవారు. అంటే పూర్వం రోజుల్లో 400 సంవత్సరాల పూర్వంలో మైక్రోస్కోప్ ఉంది. ఈ మైక్రోస్కోప్‌లో ఒకే కటకాన్ని మాత్రమే ఉపయోగించేవారు. దీనిని సాధారణ సూక్ష్మదర్శిని అంటారు. అంటే ఒకే కటకం కలిగి ఉన్నటువంటి మైక్రోస్కోప్‌ని మనం సాధారణ సూక్ష్మదర్శిని సింపుల్ మైక్రోస్కోప్ అంటాము. ఇక నెక్స్ట్ పోతే ఆ తర్వాత క్రమేపీ నాణ్యమైనటువంటి కటకాలను తయారు చేశారు. ఈ సరళమైన సూక్ష్మదర్శిని తర్వాత అనేక కటకాలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి కటకాలు ఉన్నటువంటి సూక్ష్మదర్శిని తయారు చేయడం జరిగిందండి. వీటిని ఏమంటే సంయుక్త సూక్ష్మదర్శిని కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటారు. ఈ కాంపౌండ్ ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్‌లో ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉండటం అనేది జరుగుతూ ఉంది. రైట్. మొట్టమొదటిసారిగా సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నది ఎవరు అంటే జకారస్ జాన్సన్. ఎవరండి? జకారస్ జాన్సన్. మొట్టమొదటిసారిగా ఈ సంయుక్త సూక్ష్మదర్శిని కాంపౌండ్ మైక్రోస్కోప్ ఈ సంయుక్త సూక్ష్మదర్శిని మొట్టమొదటిసారిగా 1595లో చెప్పండి 1595 సంవత్సరంలో ఎవరైనా 1500 సూక్ష్మదర్శిని 1590 సంవత్సరంలో సంయుక్త సూక్ష్మదర్శిని జకారస్ జాన్సన్ తయారు చేశాడు 1590 సంవత్సరంలో. నెక్స్ట్ పోతే రాబర్ట్ హుక్ తయారు చేసింది కూడా సంయుక్త సూక్ష్మదర్శిని. రాబర్ట్ హుక్ తయారు చేసింది కూడా సంయుక్త సూక్ష్మదర్శిని. అంటే మొట్టమొదటిసారిగా సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసింది కనుగొన్నది ఎవరంటే మనం జకారస్ జాన్సన్ అని చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత రాబర్ట్ హుక్ కూడా సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.